వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆగస్టు 15, 1947 భారతదేశం దాస్య శృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. కానీ ఆ స్వాతంత్ర సంబరాల వెనుక కోట్లాది గుండెల ఆక్రందనలు ఉన్నాయి. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న ఒకే రక్తం, ఒకే సంస్కృతి రాత్రికి రాత్రే పరాయి దేశాలుగా మారిపోయాయి. అఖండ భారతావని విభజన ఇది కేవలం మ్యాప్ మీద గీసిన ఒక గీత కాదు, కోట్ల మంది జీవితాలను ముక్కలు చేసిన ఒక మహా విపత్తు. ఈ చీలికకు కారణం ఎవరు? కేవలం ఒక వ్యూహమా, ఒక వ్యక్త, లేక శతాబ్దాల కుట్రల? అసలు అఖండ భారతం ఎందుకు ముక్కలైంది? చరిత్ర దాచిన ఆ చేదు నిజాలను, ఆనాటి రాజకీయ వ్యూహాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక అఖండ భారతావని విభజన అనేది మన చరిత్రలోనే అత్యంత బాధాకరమైన, సున్నితమైనటువంటి అధ్యాయం. ఒకప్పుడు సాంస్కృతికంగా, భౌగోళికంగా ఒకే తాటిపై ఉన్న ఈ సువిశాల భూభాగం ముక్కలు కావడానికి కేవలం ఒక కారణమో లేదా ఒక వ్యక్తి మాత్రమే బాధ్యులు కాదు. దీని వెనుక దశాబ్దాల రాజకీయాలు, వ్యూహాలు మరియు నాడు నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ చీలికకు దారితీసిన ముఖ్యమైన కారణాలు మరియు కారకులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, మొదటిగా బ్రిటిష్ వారు విభజించు పాలించు అంటే డివైడ్ అండ్ రూల్ విధానాన్ని ప్రవేశపెట్టారు భారతదేశంలో. ఈ విషయం మనం చూసుకున్నట్లయితే, భారతదేశంలో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఉంటే తమను ఇక్కడి నుండి తరిమేస్తారని బ్రిటిష్ వారు గ్రహించారు. ముఖ్యంగా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ఇరు మతాల వారు కలిసి పోరాడటం చూసి బ్రిటిష్ సామ్రాజ్యం భయపడింది. మతపరమైనటువంటి నియోజకవర్గాలు 1909లో తెచ్చిన మింటో మార్లే సంస్కరణల ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి రాజకీయంగా మతాల మధ్య విత్తనాలు నాటారు. చివరి నిమిషం హడావుడికి లార్డ్ మౌంట్ బాటన్ విభజన ప్రక్రియను చాలా వేగంగా నిర్ణయించిన సమయం కంటే ముందే ముగించడం వల్ల సరిహద్దుల లెక్కింపు సరిగ్గా జరగక దేశంలో అల్లర్లు, రక్తపాతం సృష్టించడానికి కారణమైంది. ఇక రెండవది మహమ్మద్ అలీ జిన్నా. ఈ మొత్తం అఖండ భారతావని విభజనకి ముఖ్య కారకులు ఈయనది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఈయనది ద్విజాతి సిద్ధాంతం. హిందువులు, ముస్లింలు వేర్వేరు సంస్కృతులు కలిగిన రెండు వేర్వేరు జాతులని వారు కలిసి ఒకే దేశంలో ఉండలేరన్న ద్విజాతి సిద్ధాంతాన్ని జిన్నా బలంగా వినిపించారు. ఈ ముస్లింల ప్రయోజనాల కోసం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ను జిన్నా గట్టిగా పట్టుబట్టారు. డైరెక్ట్ యాక్షన్ డే పాకిస్తాన్ సాధన కోసం జిన్నా ఇచ్చిన పిలుపు దేశ వ్యాప్తంగా ఘోరమైనటువంటి మత కల్లోలాలకు దారితీసింది. ఇది విభజన తప్ప వేరే మార్గం లేదు అనే పరిస్థితిని తెచ్చింది. ఇక మూడో సందర్భం చూసుకున్నట్లయితే, నాటి కాంగ్రెస్ నాయకత్వం మరియు పరిస్థితులు కూడా దీనికి దోహదం చేశాయి. దానిలో ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు మొదట్లో విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చివరి దశలో దేశంలో జరుగుతున్న రక్తపాతం, అంతర్యుద్ధ పరిస్థితులను ఆపడానికి వారు విభజనకు అంగీకరించక తప్పలేదు. ఇక సుదీర్ఘకాలం సాగిన మత ఘర్షణల వల్ల దేశం అరాచకంలోకి వెళ్లిపోతుందని, కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడాలంటే విభజనను అంగీకరించడమే ఏకైక మార్గం అని వారు భావించారు. ఇక ఇందులో ముఖ్యులు మహాత్మా గాంధీ గారు. అయితే మహాత్మా గాంధీ దేశ విభజనను తన ప్రాణం ఉన్నంత వరకు వ్యతిరేకించారు. దేశాన్ని విభజించాలంటే మొదట నన్ను ముక్కలు చేయాలి అన్నారు. కానీ నాడు మారిన రాజకీయ సమీకరణలు, జిన్నా పట్టుదల, దేశంలో పెచ్చురిల్లినటువంటి హింస ముందు గాంధీజీ ఒంటరి వారయ్యారు. చివరికి భారతీయుల మధ్య శాంతి కోసం ఆయన ఉపవాసాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ పాపం ఎవరిది? కలిసిమెలిసి ఉన్న ప్రజలను విడదీసిన పాపం చరిత్రలో కేవలం ఒకరిది మాత్రమే కాదు. ఈ స్వార్థపూరిత రాజకీయాలు చేసిన బ్రిటిష్ పాలకులది, మత ప్రాతిపదికన అధికారం కోరుకున్న కొందరు నాయకులది, మరియు నాడు భావోద్వేగాలకు లోనే సోదర భావాన్ని మరిచి కొట్టుకున్న పరిస్థితులది. ఈ విభజన వల్ల కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లను, ఆస్తులను, ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా బంధువులను కూడా కోల్పోయారు. ఇది కేవలం భూభాగాల విభజన కాదు, కోట్ల గుండెల గాయం. ఆ గాయం తాలూకా గుర్తులు ఇప్పటికీ ఉపఖండ రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే
చరిత్రకారులు అంటారు. కలిసిమెలిసి ఉన్న ప్రజలను విడదీసిన పాపం కేవలం ఒక్కరిది మాత్రమే కాదు, అది అధికారం కోసం విభజించు పాలించు అని కుట్రలు చేసిన బ్రిటిష్ పాలకులది. మత ప్రాతిపదికన దేశాన్ని కోరుకున్న కొందరు స్వార్థ నాయకులది. అప్పటి పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోనై సోదర భావాన్ని మరిచి కత్తులు దూసుకున్న నాటి సమాజానిది. ఈ విభజన వల్ల సరిహద్దులు మారాయేమో కానీ కోట్లాది మంది ఇల్లు, ఆస్తులు, ప్రాణాలు, బంధుత్వాలు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇది కేవలం భూభాగాల విభజన కాదు, కోట్ల గుండెలపై పడిన పచ్చని గాయం. ఆ గాయం తాలూకా గుర్తులు, ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ భారత్ పాక్ రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది, కానీ ఆ పాఠాల కోసం భారతావని చెల్లించిన ధర చాలా పెద్దది. ఇది నాటి దేశ విభజన వెనుక ఉన్న అసలు నిజాలు. ఈ చారిత్రక విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టోరీస్ ని తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి మా నవత టీవీ.